మరి ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని మనం ఈ 21 రోజులు పూర్తి చేసుకున్నాం. మరి ఇవాళ ఆ ఒక ధ్యానం అనుభవాలు మనం పంచుకుందాం మాస్టర్స్. ధ్యానం ధ్యాన అనుభవాలు పంచుకోవడానికంటే ముందు మన అందరి గురువుగారైన బ్రహ్మర్షి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి ఆత్మ చైతన్యానికి మరియు గురుమాత స్వర్ణమాల పత్రియమ్మ గారికి నా ఆత్మానంత కోటి ప్రణామాలు తెలియజేస్తూ ఇక్కడ వెయిట్ చేసి ఉన్న అందరి మాస్టర్స్ కు, యూట్యూబ్ లో వింటున్న మాస్టర్స్ కు, మరి హాస్టల్ మాస్టర్స్ కు నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ మరి అనుభవాలు పంచుకోవడానికంటే ముందు మనం చక్కగా ఇవాళ నిన్న మొన్న అంతా కూడా ఫుల్ మూన్ మెడిటేషన్, పున్నమి ధ్యానాన్ని చేసుకోవడం చాలా చాలా అద్భుతమైంది అని వింటూ ఉన్నాం. ఎందుకు పున్నమి ధ్యానం చాలా అద్భుతమైంది, ఎందుకు పున్నమి రోజున ధ్యానం చేయాలి అన్న ఒక విషయం గురించి ఒక 5-10 నిమిషాలు మనం మాట్లాడుకుని మరి అనుభవాలు పంచుకోవడానికి వెళ్దాం మాస్టర్స్. మనం పున్నమి రోజు గమనించినట్టయితే చాలా అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీస్ ఆ రోజు ఎక్కువ ఉంటాయి మాస్టర్స్. సూర్యుడు, చంద్రుడు మరి భూమి 3 కూడా ఒక లైన్ లో ఉండడం వల్ల ఎక్కువ కాస్మిక్ ఎనర్జీస్ జనరేట్ అవ్వడం అన్నది మనం గమనిస్తూ ఉంటాం. అండ్ పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువ అవడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. మన శరీరంలో 70% నీళ్ళే ఉండటం, మరి అలాగే నీళ్లకు అధిపతి, ఆ పంచభూతాల్లో జలతత్వానికి అధిపతి ఎవరు అని మనం గమనించినట్టయితే అది చంద్రుడు. సో ఈ చంద్రుడు మనలో ఉన్న ఈ జలతత్వాన్ని చాలా ఎక్కువ ప్రభావితం చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఆ రోజు మనం ఎటువంటి థాట్స్ లో ఉంటాము, అది పాజిటివ్ అంటే పాజిటివ్ థాట్స్, నెగిటివ్ అంటే నెగిటివ్ థాట్స్. మనం ఏది ఎక్కువ ఆలోచిస్తామో అది ఎక్కువ ట్రిగర్ అవ్వడం, అంటే ఆ మూడింతలు ఎక్కువ అవ్వడం మనము గమనిస్తాం మాస్టర్స్. సో మనం ఎప్పుడు కూడా పాజిటివ్ థాట్స్ చేస్తే పర్వాలేదు, పాజిటివ్సే మూడింతలు ఉంటుంది. కానీ నెగిటివ్ థాట్స్ లో ఉన్నాం, నెగిటివ్ స్టేట్ లో ఉంటామంటే అది కూడా మూడింతలు ఎక్కువ అవడం అన్నది జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఎరుకతో గమనిస్తూ ధ్యానంలో ఉన్నామంటే మనలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీని తక్కువ చేసుకుని కంప్లీట్ గా మన నుంచి మనం పోగొట్టుకొని మనం ఈ పాజిటివ్ ఎనర్జీని ఇంకా ఎక్కువ ఎంఫసైజ్ చేసుకోవడానికి మనకు చక్కగా అవుతుంది మాస్టర్స్. మరి ధ్యానం అంటేనే మహా అద్భుతమైంది. ధ్యానంతోనే ఎంతో చక్కటి ఎనర్జీస్ ని మనం రిసీవ్ చేసుకుంటాం. మరి ధ్యానాన్ని పిరమిడ్ తో పాటు చేసామనుకోండి ఇంకా అద్భుతం. అసలు పిరమిడ్ లో కూర్చొని, ఆ పిరమిడ్ లో కింగ్ చేంబర్ లో కూర్చొని ధ్యానం చేసామంటే అబ్బా ఇంకా ఎక్కువ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోగలుగుతాం. అలాంటిది పిరమిడ్ యాంగిల్ కొన ఉంటుంది కదా, అపెక్స్ అంట, అక్కడ ఇంకా ఎంత ఎక్కువ ఎనర్జీస్ ఉంటుంది. ఆ పిరమిడ్ మీద వచ్చే అపెక్స్ ఎనర్జీస్ కంటే ఎక్కువ మనకు ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ లో మనం, అంటే ఫుల్ మూన్ రోజున మెడిటేషన్ చేయడం ద్వారా పొందుతాం మాస్టర్స్. మరి మన పిఎస్ఎస్ఎం ఒక సొసైటీనే కాదు, మనం వేరే ఎన్నో సొసైటీస్ ని గమనించినా కూడా, అంటే ఈ మెడిటేషన్ ఆధ్యాత్మిక పరంగా ఎవరైతే ఎదగాలి అని చెప్పేసి సొసైటీస్ ఎస్టాబ్లిష్ చేసుకుని మెడిటేషన్ అన్నది నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్క మెడిటేషన్ లో కూడా కామన్ ఏంటి అంటే ధ్యానం ఉంది. ధ్యానంతో పాటు పున్నమి రోజున ఆ శక్తిని ఉపయోగించుకుని ధ్యానం చేయడం అన్నది, సాధన చేయడం అన్నది సాధకులకి అసలు పున్నమి అంటే పండుగ అసలు ఇంకా. ఎందుకంటే ఎక్కువ సాధన చేస్తూ మనలోన ఫిజికల్ హీలింగ్ అవ్వచ్చు, మైండ్ థాట్స్ పరంగా హీలింగ్ అవ్వచ్చు, హార్ట్ ఎమోషన్స్ పరంగా హీలింగ్ అవ్వచ్చు. అంటే మన శరీరంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, మన ఆ బుర్రలో, మన మెదడులో సరికాని ఆలోచనలు ఉన్నా, మన హృదయంలో సరికాని భావనలున్నా, ఇవన్నిటి కూడా హీలింగ్ చేసుకుంటూ, అంటే ఆ పరిస్థితుల నుంచి బయటపడుతూ మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా ఎక్కువ శక్తివంతులంగా అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి మాస్టర్స్. అందుకని ఈ పౌర్ణమి రోజున మనం ధ్యానం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. మనం టూల్స్ అంటాం, మెడిటేషన్ టూల్స్ అని కూడా మనము చెప్పవచ్చు. ఏవేవి టూల్స్ అంటే ధ్యానం చేసేటప్పుడు అఫర్మేషన్స్ కానీ, పిరమిడ్ తో పాటు ధ్యానం చేయడము, ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేయడం అని. మన 18 ప్రిన్సిపల్స్, పిఎస్ఎస్ఎం 18 ప్రిన్సిపల్స్ ని మనం గమనించినట్టయితే ఆ 18 ప్రిన్సిపల్స్ లో కూడా ఖచ్చితంగా మనము ఈ యొక్క ఫుల్ మూన్ మెడిటేషన్ గురించి చూడొచ్చు మాస్టర్స్. చక్కగా ఆ పున్నమి రోజు ధ్యానం చేస్తూ తక్కువ నిద్రపోతూ ఎక్కువ ధ్యానం చేయాలి నైట్ లో. సో అలా చేసినప్పుడు మనలో చాలా చాలా అంటే చాలా లాభాలు మనం పొందుతాం. ముఖ్యంగా
రెండు హైలైట్ చేసుకోవడం అంటే మనలో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాక్స్ ని రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మరి మనం ఏమైనా సంకల్పించుకున్నామంటే అది కెరియర్ సక్సెస్ పరంగా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, మనీ పరంగా అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఏమైనా సంకల్పించుకున్నామంటే ఆ సంకల్పానికి శక్తినిస్తూ ఆ సంకల్పం మేనిఫెస్ట్ అంటే రియాలిటీకి వచ్చేలాగా మనము ఖచ్చితంగా ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ ఎనర్జీస్ ని యూస్ చేసుకోవచ్చు మాస్టర్స్. సో రాబోయే రోజుల్లో కూడా చక్కగా ఎప్పుడు కూడా ఫుల్ మూన్ మెడిటేషన్ ని మిస్ చేయకుండా ఖచ్చితంగా ఫుల్ మూన్ మెడిటేషన్ లో పార్టిసిపేట్ చేయండి మాస్టర్స్. చక్కగా జూమ్ క్లాసెస్ లో వీలైతే జూమ్ క్లాసెస్ లో, లేదు అలా అవ్వలేదు అంటే కనీసం ఇంట్లోనైనా సరే మిస్ చేయకుండా ఫుల్ మూన్ మెడిటేషన్స్ ని చేస్తూ ఉండండి మాస్టర్స్. సో ఇది మాస్టర్స్ ఫుల్ మూన్ మెడిటేషన్ ఒక ప్రాముఖ్యత. చక్కగా ఇప్పుడు మనం అందరూ అనుభవాలను పంచుకుంటూ ఉందాం మాస్టర్స్. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్కరుగా హ్యాండ్ రైజ్ చేసి తమ అనుభవాల్ని 21 రోజు అనుభవాల్ని మరి ఏదైనా డౌట్స్ ఉంటే దాంతో పాటు అడుగుతూ ఉంటే మనం దాని గురించి డిస్కస్ చేస్తూ వెళ్ళొచ్చు మాస్టర్స్. ధ్యానం చేయడం, అనుభవ జ్ఞానం తీసుకోవడంతో పాటు మనం పంచుకుంటూ ఉంటేనే పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. సురేష్ సార్ మాట్లాడండి సార్. నమస్కారం అందరికి. ఈ 21 రోజుల్లో ఆలోచన రహిత స్థితికి వస్తూ ఈ 1 గంట చేసే ధ్యానము అసలు సమయం తెలియకుండా అయిపోయింది అప్పుడే అనిపిస్తుంది. ఇంతకుముందు మానసికంగా కొంచెం ఆందోళనగా ఉండేది, ఇప్పుడు కొంచెం ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇవి ధ్యాన పద్ధతి అందించిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చక్కటి అనుభవం సార్. ఎస్ మాస్టర్స్, ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, ప్రతి ఒక్కరూ మీ అనుభవాలు చెప్పుకోవాలి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏదైనా మార్పు జరిగిందంటే ఇదే కదా అసలు. ఇంకా నమస్తే మేడం. నమస్తే మ్యామ్, చెప్పండి. సుజాత మ్యామ్ మాట్లాడుతున్నారు, చెప్పండి. మేడం, ఇది నేను రెండో అంటే లాస్ట్ బ్యాచ్ కాదు, ఇది సెకండ్ బ్యాచ్. కానీ నాకు అదే ధ్యానం మొదలు పెట్టిన దగ్గర నుంచి కొంచెం కూర్చోవడం అంటే అంతసేపు కూర్చోవడం అనేది కొంచెం కష్టం అయ్యేది. ఇప్పుడు కొంచెం బానే అంటే 1 అవర్ కూర్చొని చేస్తున్నాను. నెక్స్ట్ ఆలోచనలు కూడా ఫస్ట్ లో కొంచెం ఏవేవో వచ్చేవి, కానీ ఇప్పుడు అంత ఆలోచనలు అసలు రావటం లేదు. ప్రశాంతంగా చేయడం అయితే అవుతున్నది. మరి అనుభవాలు అంటే మరి నాకు ఇంకేమీ తెలియదు, కానీ ఆలోచన లేకుండా ఆ శ్వాస మీదే ధ్యాస పెడుతూ ఆలోచన లేకుండా మాత్రం 1 గంట నేను చేస్తున్నాను. అదే అద్భుతమైన అనుభవం అండి. అసలు ఆ స్థితికి చేరుకోవడానికి చాలా వరకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం అంటే లంగ్ ఇన్ఫెక్షన్ వలన కొంచెం నేను సరిగా అంటే కూర్చోలేకపోతున్నాను, కానీ ప్రాబ్లం ఏమీ లేదు, బానే ఉంది. అంటే ఆలోచన లేకుండా చేస్తున్నాను, అదొకటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. చక్కగా పిరమిడ్ మరి ఫుల్ మూన్ మెడిటేషన్ ఎనర్జీస్ అంతా యూస్ చేసుకుంటూ మీకు ఉన్న సమస్య ఏదైతే ఉందో దాని నుంచి బయటపడాలని సంకల్పం చేస్తూ ధ్యానం కొనసాగించండి. మండలం రోజులు అంటే 41 రోజులు. ఖచ్చితంగా 41 days లోపు మీరు ఆ సమస్య నుండి బయటపడతారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మేడం. చాలా బాగుంది, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది, కానీ ఆ కాన్సన్ట్రేషన్ అనేది చాలా టఫ్ గా ఫీల్ అవుతున్నాను నేను. ఒక్కొక్క రోజు చాలా బాగా ఉంటుంది, ఒక్కొక్క రోజు అసలు 1 నిమిషం కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, చాలా ట్రై చేయాల్సి వస్తా ఉంది.
ఒక్కొక్క రోజు చాలా బాగా అవుతుంది. అది ఎట్లాగా అన్నది, ఇంకా కాన్సన్ట్రేషన్ ఎట్లా తెచ్చుకోవాలి అన్నది నాకు అర్థం కావట్లేదు. మాక్సిమం ట్రై చేస్తున్నాను. కాకపోతే 1 అవర్ కదలకుండా వితౌట్ ఎనీ మూమెంట్ మాత్రం కూర్చోగలుగుతున్నాను. ముందులో జాయింట్ పెయిన్స్ వచ్చాయి కానీ నీ పెయిన్స్ తర్వాత తగ్గిపోయాయి. బట్ కాన్సన్ట్రేషన్ అనేది అది నాకు అర్థం కావట్లే. కాన్సన్ట్రేషన్ అంటే ఏం లేదమ్మా, మన ఒక శ్వాసని గమనిస్తే చాలు, ఆటోమేటిక్ గా అదే అవుతుంది. దాంతో పాటు మాస్టర్స్ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ధ్యానం చేసేటప్పుడు చక్కగా ధ్యాన స్థితి కుదరాలంటే మనం రోజువారీలో ఎటువంటి పనులు చేస్తున్నాం, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాం, ఎటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాం, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మాస్టర్స్. ఇవన్నీ కూడా మనం ఎంతసేపు ధ్యానంలో కూర్చుంటాము, ఎంతసేపు మనం శూన్య స్థితిలో ఉండగలుగుతున్నాము అన్న దానిపైన ప్రభావం చూపుతుంది. అందుకనే మనం మరి శాకాహారమే సేవించాలి. మరి ఎప్పుడు కూడా ఉన్నత విధంగానే ఆలోచించాలి. ఎప్పుడు కూడా మాట్లాడే ఒక విధానం కావచ్చు, ఇవన్నీ కూడాను ప్రతిరోజు ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అందుకనే స్వాధ్యాయ కంపల్సరీ అని అంటాం. స్వాధ్యాయ అంటే బుక్ రీడింగ్ తో పాటు మనల్ని మనం ప్రతి రోజు చెక్ చేసుకోవడం. నిన్నటికి ఇవాళకి ఎలా ఉన్నాను, ఏదైనా నాకు అవసరం లేనిది నేను వదిలేసానా, మెరుగుపడ్డానా. అందుకని 3+2+1 ఫార్ములా. 3 hours మెడిటేషన్, 2 hours సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు పక్కింటి వాళ్ళతో నేను మాట్లాడతాను, అవును, కానీ పక్కింటి వాళ్ళు చెప్పే కబుర్లు నాకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? వాళ్ళు నలుగురిని తిట్టుకుంటున్నారా, వాళ్ళ ఇంట్లో సమస్యల్ని చెప్తున్నారా, వాటితో నాకేమైనా ఉపయోగం ఉందా? లేదు. అందుకనే అలా మాట్లాడుతున్నప్పుడు మనలో ఏమవుతుంది అంటే, మనలో ఉన్న ఎనర్జీస్ మనమే వదిలేస్తున్నాం, డ్రైన్ అవుట్ చేసేస్తాం. మనకు అవసరం లేని వాటికి మన ఎనర్జీని ఖర్చు పెట్టేస్తున్నాం అన్నమాట. అలా మన ఎనర్జీని ఖర్చు పెట్టేసి మళ్ళీ నేను ధ్యానంలో కూర్చోవాలనుకుంటే కంప్లీట్ లో ఫ్రీక్వెన్సీ నుంచి మళ్ళీ హై ఫ్రీక్వెన్సీకి రావడం కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకనే సత్యవంతుల సాంగత్యం చేయాలి, సత్యం చెప్పే వాళ్ళ సాంగత్యం చేయాలి, మనకు ఉపయోగపడాలి, మన ధ్యాన స్థితికి ఉపయోగపడాలి, మన ఆధ్యాత్మిక అవరోహణకు ఉపయోగపడే లాంటి వాళ్ళతోనే మనం మాట్లాడాల్సి ఉంటుంది. ప్రతిసారి ఏమంటారంటే, అసలు నువ్వు మాట్లాడేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మాత్రమే నీ మౌనాన్ని వీడు, లేదంటే మౌనంలోనే ఉండు అంటారు. అంటే అనవసరంగా అది మాట అంతే కాదు, థాట్స్ పరంగా కూడా. నేను ఏవైనా ఆలోచన చేస్తున్నానంటే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, నేనేమైనా మాట్లాడుతున్నానంటే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, నేనేమైనా పని చేస్తున్నానంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ 3 చూసుకునే మౌనాన్ని వీడాలి అంటారు. అలాంటప్పుడు మనకున్న ఈ చక్కగా అద్భుతంగా ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నాం కదా, ఎంత అద్భుతంగా మనము దాని ఎనర్జీ తీసుకోవడం అంత కాదు ఇంపార్టెంట్, ఎనర్జీని మనలో ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దాంతో పాటు ఆహార పద్ధతులు మనకు చాలా వరకు తెలియకుండా బయట తినేస్తుంటాం. బయట చేసిన వాళ్ళు ఏ ఎనర్జీస్ తో చేస్తుంటారో మనకు తెలియదు. ఇప్పుడు మనమే కానీ వంట చేస్తున్నప్పుడు తిట్టుకుని వంట చేసామనుకోండి, తినే వాళ్ళకు పొట్ట నిండుతుందా? ఖచ్చితంగా లేదు. అసిడిటీను ఇంకోటి మరొకటి ఖచ్చితంగా వస్తుంది. అదే మనం ప్రేమతో వంట చేసామనుకోండి, తినే వాళ్ళకి ఎంత కమ్మగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. అలానే మనము బయట ఎక్కువ ఆహారాన్ని సేవిస్తున్నా వాళ్ళు ఎలాంటి ఎనర్జీస్తో చేస్తుంటారో మనకు తెలియదు. అది కూడా మన మెడిటేషన్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మరి అలాగే చాలా మంది మాంసాహారులుగా ఉంటారు. ఇంకో జీవిని హింసించి దాన్ని ఆహారంగా సేవించి నేను ధ్యానంలో కూర్చుంటాను అంటే అది అవ్వదండి. అలాగే వెల్లుల్లి మనలో ఉన్న రజోగుణాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తుంది. అంటే రజోగుణం అంటే చాంచల్యత్యాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తుంది. అందుకనే వెల్లుల్లిని కూడా తినడం సాధన చేయాలంటే ఇంకా మానేయాలి అసలు, అంతే. లేదు మేడం, మేము వీఆర్ ప్యూర్లీ వెజిటేరియన్స్, నాట్ ఈవెన్ ఎగ్ కూడా మేము తినము. అంటే కొంచెం పూజలు ఎక్కువ ఆ టైప్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుండే వచ్చాము. కాకపోతే ఏంటంటే, కానీ మీరు అన్నట్టు బయటకు వెళ్ళి వస్తే మాత్రం ఆ రోజు నాకు మెడిటేషన్ కుదరట్లా. మరి మేబీ మీరు చెప్పినట్టు నెగిటివ్ ఎనర్జీస్ అట్లా ఉంటాయేమో నాకు తెలీదు. బట్ నేను బయటికి వెళ్ళి ఒక లేయర్ వేసేసుకోవాలి. నేను బయటికి వెళ్తున్నాను, బయట ఇచ్చేస్తున్నాను, బయట ఉన్న ఎనర్జీస్ నాకు సరికాని ఎనర్జీస్ నన్ను చేరవలసిన అవసరం లేదు అని ఒక థాట్ పెట్టి ఒక లేయర్ వేసేసుకోవాలి. అప్పుడు మనం డిస్టర్బ్ అవ్వం అనమాట.
మనం ఇప్పుడు చంటి పిల్లల్ని బయటికి తీసుకెళ్తాము. చంటి పిల్లలు బయటికి తీసుకెళ్ళినప్పుడు ఏం కవర్ చేయకుండా అలానే ఎక్స్‌పోజ్ చేసేస్తామా? లేదు కదా! నీట్‌గా చక్కగా ఆ చంటి పిల్లకి ఏది కూడా ఇబ్బంది కలగకుండా మనం చక్కగా కవర్ చేస్తాం. మరి మనం ధ్యానం చేస్తున్నాం. మనల్ని మనం చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నాం. మన ఆత్మ పురోగమన వైపు వెళ్తున్నాం. మనం ఎంత అద్భుతంగా ఉంటాం. మరి ఇంత అద్భుతంగా సాధన చేస్తూ మనము ఎలా ఇగ్నోరెన్స్‌గా ఉంటాము? బయట ఏదొచ్చి అది నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలా అని ఎలా వదిలేస్తాం? అందుకని ఒక లేయర్ వేసేసుకోవాలి. ఒక సంకల్పంతో ఒక లేయర్ వేసేసుకోవాలి. నాకు బయట జరిగే నాకు అనవసరం, నాకు అవసరం లేని నా ఆధ్యాత్మిక ఎదుగుదలలో నాకు అవసరం లేనివి ఏవి కూడా నన్ను డిస్టర్బ్ చేయకూడదు అన్న ఒక థాట్‌తో లేయర్ వేసేసుకుంటే ఆ ఇబ్బంది రాదండి. ఓకే మేడం. మేము నెక్స్ట్ సెక్షన్ లో కూడా అట్లా కంటిన్యూ అవ్వచ్చా అండి? ఇదే ఖచ్చితంగా గ్రూప్ అవ్వచ్చు. లో నెక్స్ట్ అంటే డైలీ ఉంటుందా? ఖచ్చితంగా ఈ గ్రూప్ లో 21 డేస్ వరకు ఉంటుందండి. ప్రతి నెల 1 నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. అలాగే ప్రతి నెల కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు మనం రాధాకృష్ణ సార్‌ని చూడొచ్చు. చాలా వరకు ఫస్ట్ బ్యాచ్ నుంచి అంటే తెలుగులో 21 రోజుల ధ్యానం ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతున్నారు. సో మీరు కంటిన్యూ అవ్వచ్చండి. అలా మధ్యలో డిస్కనెక్ట్ అవ్వాలి అన్నది ఏమి ఉండదండి. అంటే మరి ఆ లింక్ అలాగే కూడా పంపిస్తారా మేడం? ఖచ్చితంగా ఆల్రెడీ పెట్టారండి గ్రూప్ లోని. ఆ, ఎక్కడండి? నేను Group మిస్ లో అయ్యానేమో అయితే. ఓకే, ఉంది నెక్స్ట్ బ్యాచ్ కి జాయిన్ అవ్వడానికి. అవునా? అందరూ చేస్తే అవుతుంది. పెట్టారు. ఫోన్ చేస్తే మీకు చెప్తారు. ఓకే ఓకే అండి. ఒక్కసారి ఏమనుకోకుండా దాన్ని మళ్ళీ పంపిస్తారా? రీసెండ్ ఖచ్చితంగా చేస్తారా? రీసెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. కానీ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే నేను మామూలుగా విడిగా ట్రై చేశాను కానీ ఎప్పుడు ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా నేను ట్రై చేయలేదు మెడిటేషన్ అనేది. చాలా బాగుంది. నేను చాలా మందికి సజెస్ట్ చేశాను కూడా. లింక్ కూడా అడుగుతున్నారు, ఫారిన్ లో ఉన్న ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, బట్ లేదు ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పారు. ఇదే లింక్ లో వాళ్ళకి అనుకూలంగా టైమింగ్స్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లేదంటే యూట్యూబ్ లో ఉంటాయి కదా, ఆ లింక్స్ ద్వారా కూడా వాళ్ళు విని చేయవచ్చు. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నాగరాజ్ సార్, ఫేస్బుక్ లో వచ్చింది మేడం లింక్ మే 1 నుంచి 25 వరకు. నాగరాజు సార్ మాట్లాడతారా? నమస్తే మ్యామ్. నమస్తే సార్. మ్యామ్ చిన్న డౌట్ అడగొచ్చా? సార్ వీడియో ఆన్ చేసుకోగలరా? ఒక్క నిమిషం మ్యామ్. మ్యామ్ సార్ హాస్టల్ బాడీ ట్రావెలింగ్ గురించి చిన్న డౌట్ ఉంది. చెప్పండి సార్. అది ఏమవుతుందంటే అది అట్లా దానికోసం ట్రై చేశాను మ్యామ్. నేను చేస్తే అట్లా ట్రావెల్ అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ నేను అనుకున్న దానికి రీచ్ అయిన టైంకి ఆ ఒరిజినల్ సిచ్యువేషన్స్ ఉండట్లేదు మేడం. అక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. అంటే నేను ఏమన్నా ఊహించుకుంది అక్కడ జరుగుతుందా లేకపోతే బాడీ అదే ట్రావెల్ అవుతుందా అనేది కన్ఫర్మేషన్ అవ్వట్లేదు మేడం. ముఖ్యంగా ముందుగా ఏంటంటే మనం దేని గురించి కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదు ధ్యానంలో. ఫస్ట్ థింగ్, ఇప్పుడు చాలా మంది చక్రాస్ యాక్టివేషన్ జరుగుతుంది, కుండలిని జాగృతి జరుగుతుంది. అరే నాకు అది జరగాలి, నేను దాని గురించి సాధన చేస్తాను అని మనం మొదలు పెడతాము. కానీ అవసరం లేదు, దానంతటికి అదే అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి మనం ఏ స్థితిలో ఉన్నామని. మనం ఇంకా లాజికల్ థింకింగ్ లోనే ఉన్నామా లేదా మనం ఆత్మపరంగా ఉన్నామా అన్నది మనం గమనించాల్సి ఉంటుంది సార్.
మరి మీకు లాస్ట్ లో అక్కడ ఉండవలసిన సిచ్యుయేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, నేను అనుకున్నది ఉండట్లేదు అంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్ లో ఎప్పుడు కూడా మనం అనుకున్నది ఉండదు సార్. ముందు జరిగేది ఏది ఉంటుందో మళ్ళీ మనం మనకి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మాస్టర్స్, ఆ మెసేజ్ కి అనుగుణంగా అక్కడ ఆ విజన్స్ రావడం కానీ ఆ పరిస్థితులు స్థాపించడం కానీ ఉంటుంది సార్. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీ లేదా ఆ ఎనర్జీ నేను కంప్లీట్ గా రీచ్ అవ్వలేకపోతున్నాను, ఫినిష్ చేసుకోలేకపోతున్నాను అంటే మీరు ఇంకా ఎక్కువ సాధన చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మీరు రోజువారీ మీ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. అండ్ మీరు ఈ సాధన గురించి యూజ్ చేసుకోవాల్సిన టైము బ్రాహ్మీ ముహూర్తం సార్. 3 గంటలు ఆ టైంలో మీరు ధ్యానం చేశారంటే మీరు ఇంకా ఎక్కువ లోతుగా ధ్యానంలోకి వెళ్ళి మీరు ఏం ఇన్కంప్లీట్ అంటున్నారో ఆ కంప్లీట్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది సార్. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మెడిటేషన్ లో చాలా మాస్టర్స్, హయ్యర్ వరల్డ్ మాస్టర్స్ మనకి హెల్ప్ చేయడానికే ఉన్నారు సార్. మీరు వాళ్ళని మాస్టర్స్ నాకు ఎందుకు ఇలా అవుతుంది, నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నేను ఈ ఒక ఎక్స్పీరియన్స్ ని కంప్లీట్ గా పొందాలనుకుంటున్నాను, మీరు నాకు గైడెన్స్ ఇవ్వండి, నాకు హెల్ప్ చేయండి అని ఒక క్వశ్చన్ మీరు అడిగారంటే ఖచ్చితంగా మాస్టర్స్ మీకు గైడెన్స్ హెల్ప్ చేస్తారు సార్. అన్ని కూడా మనకు ధ్యానంలోనే దొరికేస్తాయి సార్. బయట ఎక్కడ మన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోక్కర్లేదు. మనం ధ్యానంలో కూర్చుని చక్కగా మన లోపల కనెక్ట్ అయ్యి మాస్టర్ హెల్ప్స్ తో పాటు మనము చేసేసుకోవచ్చు సార్. టైం 3 hours, 3 o'clock అంటే ఈవినింగ్ పొద్దున్న తెల్లవారుజామున 3 o'clock సార్. బ్రాహ్మీ ముహూర్తం అదేం 3 hours, 3 to 4, 4 to 5, 5 to 6 ఆ 3 hours టైం ఉంటుందో ఆ టైం ఎక్కువగా మనం ఉపయోగించుకోగలిగినట్టయితే చాలా అద్భుతాలే మనం గమనించవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ధ్యానం బాగా చేస్తున్నాను. అయితే లైక్ మార్నింగ్ 3-4 గ్లాసెస్ వాటర్, కొంచెం వామ్ వాటర్ తాగి అప్పుడు ధ్యానంలో కూర్చుంటున్నాను. అలా ఓకేనా, లేకపోతే అలా చేయడం వల్ల మనకి అంటే నీళ్లు కన్జ్యూమ్ చేయండి సార్, వద్దు అని చెప్పము. ఎందుకంటే బాడీలో ఏదైనా మనం ఆహారం ఇంకేదైనా తినుంటాం కదా, అది క్లెన్స్ అవ్వలేదు అంటే అది నీట్ గా క్లెన్స్ అవి ఇంకా ఎక్కువ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడానికి మనకు సాధ్యపడుతుంది. కాకపోతే నీళ్ళు ఎక్కువ అయ్యి మీరు మధ్యలో ధ్యానం నుంచి లేయవలసిన పరిస్థితులు వచ్చే విధంగా అయితే వద్దు సార్. అంటే ఒక 3 to 4 క్లాసెస్ అంటే మనకు ఒక 1 hour లేదా హాఫ్ అన్ అవర్ మధ్యలో న్యాచురల్ కాల్స్ గురించి లేసేయాల్సి వస్తూ ఉంటుంది. సో మనకు అది ధ్యానం డిస్టర్బ్ అవుతుంటుంది. సో మనము ధ్యానం స్థితిలో ఉన్నామంటే మనకు అన్కంఫర్టబుల్ గా ఉందంటే చక్కగా చేతులు కాళ్ళు ఇవన్నీ ఆడించినా ఏం ఇబ్బంది ఉండదు, కానీ కళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదు మాస్టర్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కళ్ళు తెరిచామనుకోండి, ఆ స్థితి నుంచి బయటకు వచ్చేసామనుకోండి, మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. ఆ స్థితి రావడమే చాలా ఇంపార్టెంట్. దాని గురించి అంత మనం సాధన చేస్తున్నాము. మరి అంత చక్కని స్థితి కుదిరిన వెంటనే అలా బయటకు వచ్చేస్తున్నామంటే ఇంకా ఏం యూస్ ఉండదు. సో అందుకని ఒక్క క్లాసు లేదా అర క్లాసు అలాగా తీసుకోండి. ధ్యానం అయిన తర్వాత మళ్ళీ కావాలంటే మీరు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని మీకు కంఫర్టబుల్ గా కన్స్యూమ్ చేయండి సార్. మీ వాటర్ ఇంటేక్ ధ్యానాన్ని డిస్టర్బ్ చేయకూడదు, అదొకటి గమనించుకోండి సార్. ఇంకో విషయం అండి, నేను మామూలుగా పద్మాసనంలో కానీ అలా కూర్చుని ఉండే, అతి పద్మాసనం కూర్చుని ఉండే. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చోగలుగుతున్నాను, ట్రై చేస్తున్నాను. 1 hour ఖచ్చితంగా వజ్రాసనంలో మెడిటేషన్ చేద్దామని చెప్పేసి. వజ్రాసనం అంటే ఐడియా ఉంది కదా, సో అది కొంచెం ఏంటంటే మోకాల దగ్గర నుంచి కొంచెం నమ్నెస్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అలా కుదురుతుంది, కానీ లైక్ కొంచెం మూమెంట్ ఇస్తున్నా, అటు ఇటు కదలడం లేదా అంటే 1 hour పూర్తి కూర్చోలేకపోతాం. బట్ దానికోసం నేను ఎక్కువ అధిష్టానం ట్రై చేస్తున్నానండి, అలా మూమెంట్ లేకుండా బాడీ ఉంచాలని చెప్పేసి. సో మెల్లమెల్లగా అది అవుతుంది, బట్ కొన్నిసార్లు అవడం లేదు. am I going in a right way or not? మనం చేస్తున్న
ధ్యాన పద్ధతి ఏంటంటే ఆనాపాన సతి ధ్యానం. మనం కూర్చున్న పొజిషన్ అంటే పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చున్నామంటే ఆ ఒక పొజిషన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందంటే కాళ్ళు రెండు కట్టేయడం, చేతులు రెండు కట్టేయడం, శ్వాస మీద గమనం ఉంచడం. మనం ఆ ధ్యాన స్థితిలో కూర్చున్న మనిషిని గమనించినట్టయితే ట్రయాంగిల్లో ఉంటుంది, అంటే పిరమిడ్ ఆకారంలో ఉంటుంది అనమాట. పిరమిడ్ ఆకారంలో అంటే మనం బ్రహ్మరంధ్రం అపెక్స్ గా మారి ఎక్కువ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకోవడం. మీరు కూర్చొనే వజ్రాసనం ఈ ఒక పిరమిడ్ షేప్ లోకే వస్తుందా అని మనం గమనించినట్టయితే లేదు. అందుకని చక్కగా హాయిగా మిమ్మల్ని మీరు కంఫర్టబుల్ గా ఉంచుకుని ఈ సుఖాసనంలోని ధ్యానాన్ని కొనసాగించండి సార్. సో వేరే వజ్రాసనం తప్పు అని కాదు. మనం ప్రాణాయామ ప్రక్రియలు, యోగాసనంలో వచ్చే ప్రాణాయామ ప్రక్రియలు కానీ యోగా ఆసనాలు చేస్తున్నామంటే వజ్రాసనం చాలా చాలా ప్రాముఖ్యమైంది, దానికి ఒక విశిష్టత ఉంది. కానీ ఇప్పుడు మనం చేస్తున్న ఈ ధ్యాన పద్ధతికు మనం చక్కగా సుఖాసనం, ఎప్పుడు కూడా మన మనస్సుని మన దేహాన్ని కష్టపెట్టుకుని ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. చక్కగా హాయిగా కంఫర్టబుల్ గా కూర్చుని మనం ధ్యానం చేస్తే గాని మనం ఆ లోపలికి ప్రయాణం చేయలేం. అది ఎలా అవుతుంది అంటే మనం శూన్య స్థితిలోకి వెళ్ళాలి. మరి బాడీకి డిస్కంఫర్ట్ ఉందంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఇటువైపే లాగేస్తూ ఉంటుంది. అరే ఈ కాలు నొప్పి వచ్చేస్తుంది, అరే ఈ చేయి నొప్పి వచ్చేస్తుంది, ఇక్కడే వచ్చేస్తుంది కాన్సన్ట్రేషన్. అప్పుడు మనం లోపలికి ఎలా వెళ్ళగలం, మన అంతర్ముఖ ప్రయాణం ఎలా కొనసాగించగలం? అందుకని కంఫర్టబుల్ గా కూర్చోండి సార్. అది తప్పు అని కాదు, అది తప్పు అని కాదు, కానీ కంఫర్టబుల్ గా ఉంటూ ధ్యాన సాధన చేయండి సార్. అదే నేను కొంచెం అలవాటు అయిపోతే అది మెల్లగా అలవాటు అయిపోతుందని అలా ట్రై చేస్తున్నా, కావాలని కొంచెం పట్టుదలగా. బట్ యా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈసారి నుంచి పిరమిడ్ ఆకారంలాగా ఇలా సుఖాసనంలోనే కూర్చొని చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. శివకుమారి గారు మాట్లాడాలా? నాగరాజ్ సార్ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. Madam, is it necessary to have a bath before meditation? చాలా వరకు మాస్టర్స్ ఇది మల్టిపుల్ ఒపీనియన్స్ తో కూడుకుంది మ్యామ్. చాలా వరకు మాస్టర్స్ మనం చాలా అద్భుతమైన కార్యాన్ని చేస్తున్నాం. మన దేహ శుద్ధి కూడా జరగాలి. దేహ శుద్ధితో, మనశుద్ధితో, చిత్తశుద్ధితో ధ్యాన సాధన చేస్తున్నామంటే చాలా చాలా అద్భుతమైన స్థితిని తొందరగా స్థాపించుకుంటామని చెప్తారు. మాక్సిమం చేసి కూర్చుంటే అద్భుతమే. ఓకే మ్యామ్, ఓకే ఓకే. కానీ కుదరట్లేదు అంటే పర్వాలేదు. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. మేడం, నేను లాస్ట్ బ్యాచ్ నుంచి కంటిన్యూ అవుతున్నాను. శూన్య అదే మన ఆలోచన రహిత స్థితి అనేది చాలా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అదే కాకుండా మీరు అన్నారు మనసుని శ్వాసతో అనుసంధానం చేయాలని, అది ఎలా చేయాలనేది కొంచెం ఏమన్నా గైడెన్స్ ఇవ్వగలరా? మనం మనసుని శ్వాసతో అనుసంధానం చేయట్లేదు సార్, మన ఆత్మతో అనుసంధానం అవుతున్నాం. అది బాడీ మైండ్ ఇంటలెక్ట్, బాడీ మైండ్ ఇంటలెక్ట్ అన్నమాట. సో మనసుతో అనుసంధానం కాకుండా ఆత్మతో అనుసంధానం ఎలా అంటే, మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు నా ఆ ఒక ఆత్మకు నేను కనెక్ట్ అవ్వాలి, నా ఒక ఆత్మకు నేను కనెక్ట్ అవ్వాలి అని ఒక థాట్ తో మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అవును సార్, మీరు చెప్పింది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఆలోచన రహిత స్థితి, శూన్య స్థితి చాలా కొద్దిసేపే ఉంటుంది. కానీ ఆ కొద్దిసేపుని పెంచుకోవడమే మనం చేస్తున్న ఈ ధ్యాన సాధన ఒక ప్రయత్నం. ఆ శూన్య స్థితిలో మనం ఉన్నామంటే మనం ఆ ఆత్మతో అనుసంధానం అయినట్టే సార్ అది.
అంటే ఎటువంటి ఆలోచన లేదు. కానీ మన లోపలికి మనం ప్రయాణం అవుతున్నాం. ఆ లోపలికి ప్రయాణం అవునప్పుడు చాలా అద్భుతమైన మెసేజెస్ రావడం అన్నది, విజన్స్ రావడం అన్నది, ఇంట్యూషన్స్ రావడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. ఈ ఇంట్యూషన్స్ అన్నది మనకెప్పుడు కూడా తెలీదు. మన బుర్రలో లేదసలు. కానీ మనం చూస్తున్నాం. ఇప్పుడు చాలా వరకు మాస్టర్స్ నాకు విజన్స్ వచ్చాయి అంటారు. విజన్స్ ఎలా వచ్చాయి? మన సబ్‌కాన్షియస్ లో స్టోర్ అయిందే మనకు మళ్ళీ కనిపిస్తోందా? లేకపోతే అసలు నేనెప్పుడూ దీన్ని వినలేదు. నేనెప్పుడూ ఇది చూడలేదు. అసలు సంబంధమే ఉండదు. మనం గెస్ కూడా చేయలేం. అలాంటివి వస్తున్నాయంటే అప్పుడు మనము ఆ ఆత్మస్థితిలో ఉన్నామని. సో, ఆ ఆత్మస్థితిలో ఉండడం ఎప్పుడు జరుగుతుందంటే అది శూన్య స్థితిలో ఉన్నప్పుడు. ఆ శూన్య స్థితిలోకి ఎలా అంటే ధ్యానం సాధన చేస్తూ. అండ్ ఆలోచన నుంచి ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచన రావడానికి ఒక కొద్దిపాటి సమయం ఉంటుంది కదా! ఆ గ్యాప్ ఉంటుంది కదా! అదే శూన్య స్థితి. ఆ శూన్య స్థితిని మనం ఎక్కువ చేసుకుంటూ పోతూ ఉంటాం. ధ్యానం చేస్తూ అది తానంతట అదే అయిపోతుంది సార్. మరి మనం దాని గురించి ఎక్కువ అరే ఏంటిది అవ్వట్లేదు కదా అన్న ఒక బెంగ గాని లేదా క్వెషన్ గాని అవసరం లేదు సార్. మనం ఒక కళ్ళు మూసుకొని ఉన్నామంటే అది ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. ఆ విశ్వ చైతన్య ప్రవాహం బట్టి అది దానంతటికదే అయిపోతూ ఉంటుంది సార్. థ్యాంక్ యూ మేడం. మనం చేయడం ఒక్కటే పని, గమనించడం అంతే, విట్నెస్ చేయడం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. సురేష్ సార్ మాట్లాడాలా? అవును, చిన్న సందేహము. ఇప్పుడు వాట్సాప్ బదులు టెలిగ్రామ్ లో లింక్స్, ఇది అకౌంట్ ఓపెన్ చేసి అందులో లింక్స్ ఇస్తే, ఇప్పుడు మీరు పెట్టే వీడియోలు ఉన్నాయి కదా, వాట్సాప్ లో అయితే ఫోన్ మెమరీలో స్టోరేజ్ అయిపోయి ఫోన్ నిండిపోతుంది మెమరీ తొందరగా. అదే టెలిగ్రామ్ అయితే మనం ఓపెన్ చేసినా కావాలనుకుంటేనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఓపెన్ చేసినా ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు. కానీ డౌన్లోడ్ అయ్యి స్టోరేజ్ ను అది ఆక్రమించదు అన్నట్టు. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం ఇచ్చేయండి. టెలిగ్రామ్ లో కూడా గ్రూపును క్రియేట్ చేసి ఇచ్చేస్తే, ఇప్పుడు చాలా మందికి ఏమైతుందంటే వాట్సాప్ లో వీడియోలు చూసుకోవడము, డైరెక్ట్ చూసుకోవడం రాదు. ఫోల్డర్ లోకి పోయి సబ్ ఫోల్డర్ లోకి పోయి అప్పుడు చూస్తే కన్నా అది దొరకదు. ఆ కన్ఫ్యూజన్ లేకుంటే టెలిగ్రామ్ లో అయితే నేరుగా డైరెక్ట్ మనం ప్రెస్ చేయగానే వచ్చేస్తుంది. అది టెలిగ్రామ్ లో పెడితే ఇంకా మనకు ఫోన్ హ్యాంగింగ్ కావడం కానీ ఇంకా ఇది కావడం కానీ ఉండే. ఎందుకంటే రోజు ఒక వీడియో అంటే ఇప్పుడు 21 వీడియోలు అంటే చాలా స్పేస్ తినేస్తుంది. అందు గురించి టెలిగ్రామ్ లో పెడితే బాగుంటుందని ఒక చిన్న కోరిక. ఖచ్చితంగా సార్. మనకు ఈ 21 రోజుల ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్న రంగస్వామి సార్ తో నేను ఇది మాట్లాడతాను. నెక్స్ట్ సెషన్స్ నుంచి కూడా టెలిగ్రామ్ లోనే వచ్చే విధంగా చెప్తాం మాస్టర్స్. ఎందుకు వాట్సాప్ అంటే వాట్సాప్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కాబట్టి వాట్సాప్ లోనే ఇది వెళ్ళిపోతుంది. టెలిగ్రామ్ చాలా వరకు తెలుసు, చాలా వరకు తెలీదు. ఇలా ఉండటం వల్ల అది మోస్ట్లీ స్టార్ట్ చేయలేదు. కానీ ఈ పాయింట్ నేను సార్తో ఎక్స్ప్రెస్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ మధ్యలో అందరూ టెలిగ్రామ్ కి ఇది అవుతున్నారు. వాట్సాప్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందు గురించి అని చెప్పిన. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మేడం నమస్తే మేడం. నమస్తే మ్యామ్. ఇప్పుడు మామూలుగా మీరు కిందకి కాళ్ళు పెట్టుకుని క్రాస్ చేసి కూర్చోమని చెప్తున్నారు. నా కాళ్ళు ప్రాబ్లం ఉన్నాయి, అందుకని స్టూల్ మీద పెట్టి కూర్చున్నాను. అట్లా కూర్చోవచ్చండి? కాళ్ళు స్టూల్ మీద సోఫాలో కూర్చుని కాళ్ళు పైకి పెట్టి కూర్చోవాల్సి. కూర్చోవచ్చు మేడం, కూర్చోవచ్చు. మీకు అలా అవ్వలేదంటే కాలు చక్కగా కింద వదిలేసి యాంకల్స్ ఒకటి క్రాస్ చేసుకొని కూర్చోండి. ఓకే. చైర్ లో కూర్చొని యాంకల్స్ మాత్రం క్రాస్ చేసుకుని కూర్చోండి. ఓకే మేడం. ఓకే. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. నేను 2 సెషన్స్ నుంచి ఉన్నాను క్లాస్ లో. చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంటుంది. ఇంట్లో ముందు హెల్త్ ఇష్యూస్ బాగుండేవి. దాని నుంచి నేను బాగా సఫర్ అయ్యేదాన్ని, ఎందుకు ఇలా అవుతుందని. అయితే మామూలుగా చిన్నవి అయితే
మనకి ఏదో మనము వాతావరణం నుంచి అట్లా అవ్వచ్చు, కానీ పెద్దగా వచ్చిన హెల్త్ ఇష్యూస్ మనం చేసుకున్న కర్మల నుంచే వస్తున్నాయి అని నేను తెలుసుకోగలిగాను. దాని నుంచి కూడా నేను ఇప్పుడు చాలా మటుకు ఆ ఫీలింగ్ నుంచి బయటపడ్డాను. ఎప్పుడు బాధపడ్డము అలా ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఓకే, తగ్గిపోతుంది, మంచిగా అవుతుంది అని అనుకుంటున్నాను. అలాగే ఉంది ఇంట్లో కూడా. ఆ పిల్లల విషయంలో కానీ అంతా బాగుంది. ఇంకొకటి, నేను పొద్దున్నే ధ్యానం క్లాస్ లో ఉంటూ మీరు చెప్పే మీటింగ్స్ అన్ని కూడా వింటూ నా పనులు చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో పనులు కానీ బయట కానీ. నేను నా చెట్లకు నీళ్లు పెట్టడం కానీ, ముగ్గు పెట్టడం కానీ, ఇలాంటి పనులు. అలా నేను చెట్లకు నీళ్లు పెడుతూ నేను ఈ క్లాస్ వింటూ ఉంటాను అనమాట. కానీ అందులో కూడా నా చెట్లలో ఎంత మార్పు వచ్చిందంటే, ఒక చెట్టు అయితే మేడం పూర్తిగా ఎండిపోయింది అనమాట. అంతవరకు వచ్చి పోతే, అయ్యో నేను ఎంత బాగా చూసుకుంటున్నాను, నువ్వు ఇట్లా వెళ్ళిపోతే ఎట్లా అన్నట్టు నేను దాంతో కూడా మాట్లాడుతుంటా, చెట్లతో కూడా. అది ఇప్పుడు బాగా అంటే ఆ పూర్తి ఆకులు పొయ్యి అంతా ఎండిపోయింది మేడం. ఇప్పుడు ఆ చెట్టు మంచిగా చిగురించి బాగా ఆకులు వచ్చి మొగ్గలు వచ్చాయి. అలా మిగతా చెట్లు ఏదన్నా ఒకటి చూడు, ఆ చెట్టు బాగా పువ్వు పూస్తుంది, నువ్వేం ఎట్లున్నావు, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు కూడా మంచిగా పువ్వు పూస్తే బాగుంటుంది కదా. అది 2వ రోజుకు మొగ్గు వచ్చి ఉంటుంది మేడం నాకు. అట్లా నా చెట్లతో కూడా నేను మాట్లాడుకుంటా, రోజు నీళ్లు పోసుకుంటా. ఈ క్లాస్ అంతా వినడం నాకు ఈ పనులు చేసుకుంటే అవుతుంది. ఇంకొకటి, నా గోడ మీద రోజు ఉడతలు వెళ్తుంటాయి, దానికి అంత అన్నం పెడుతుంటాను. నేను అలా పెట్టి వస్తున్నా, ఇంకా పెట్టాను, నువ్వు ఇంకా రాలేదు ఏంటి, క్లాస్ లో వింటూనే పెడుతుంటాను అక్కడికి వెళ్ళి. నేను ఇట్లా చెప్పి రాగానే వస్తుంటాయి. వాటితో కూడా నేను మాట్లాడినట్టే అనిపిస్తుంది, పిలుస్తూ ఉంటాను. వచ్చా, ఏం ఇంకా రాలేదు అంటే, అవి వస్తాయి మేడం, చక్కగా తిని వెళ్తాయి. మధ్యాహ్నం కూడా మళ్ళా పెడతాను, నీళ్లు పెడతాను. అలా 4 ఉడతలు వస్తాయి మేడం. అంటే నేను నాతో మాట్లాడమే కాకుండా నా ప్రకృతిలో ఉన్న వాటితో కూడా నేను ఉంటూ ఉంటాను అనమాట. అది నాకు బాగా అనిపిస్తూ ఉంటుంది. చెట్లతో మాట్లాడితే అవి ఎంత బాగా రెస్పాండ్ అవుతాయి అనేది నేను బాగా గమనించాను మేడం. ఎంత బాగుందో వాటితో. ఈ క్లాసెస్ వింటూ ఉంటే ఇంకా నాకు మంచిగా పాజిటివ్ గా అనిపిస్తుంది. వాటికి పెట్టడం వల్ల రిజల్ట్స్ బాగున్నాయి అనిపిస్తుంది అన్నమాట. అది నేను బాగా గమనించాను. ఒక కుక్క వస్తుంది, దాంతో మాట్లాడితే అది ఎంత బాగా రెస్పాండ్ అవుతుందో, దానికి రోజు పాలు పెడుతుంటారు. నాకైతే ఇవన్నీ కూడా అంటే మనతో మనమే కాకుండా ఇలా ప్రకృతితో కూడా ఉండడం అనేది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అన్ని కూడా అలాగే మనము చెప్పిన వాటిని అది స్వీకరిస్తున్నాయి. అది నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా నేను కూర్చుంటాను, ముందు కూర్చోలేకపోయేదాన్ని ఎంతసేపు, ఇప్పుడు బాగా కూర్చోగలుగుతున్నాను. అయితే నన్ను నేను తెలుసుకునే దాంట్లో ప్రయత్నంలో ఉన్నాను. ఆ వీడియోస్ కూడా యూట్యూబ్ లో మన బిఎంసి ఛానల్ వాళ్ళ వీడియోస్ అన్ని నేను వింటూ ఉంటాను, చెప్పిన మాస్టర్స్ వి. దాన్ని కొంచెం అంటే ఫాలో అవ్వడం మొదలు పెట్టాను అనమాట. మనం ఏదన్నా చెప్పిండేది అంటే మనం ఒకరికి చెప్పాలి అంటే ముందు మనం దాన్ని ఆచరిస్తేనే చెప్పగలగాలి, లేకపోతే చెప్పకూడదు. అందుకు మనము అనర్హులము. అలాంటివన్నీ నేను గమనిస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మ్యామ్. మనతో అనుసంధానం అవడంతో పాటు ప్రకృతితో అనుసంధానం అవడం చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ మ్యామ్ మీది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్ సార్, కృష్ణం రాజు సార్, చెప్పండి సార్. మీరు చెప్పారు కదా 3 గంటలు మెడిటేషన్, 2 గంటలు లైక్ సత్సంగం అండ్ 1 అవర్ వచ్చేసి అనాలిసిస్ అండి. స్వాధ్యాయ, మళ్ళీ మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం, లేకపోతే బుక్ రీడింగ్ సార్. ఆధ్యాత్మిక పరంగా ఉన్న చాలా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ కనీసం ఒక 10 పేజీలైనా రోజులో చదవటం అలాగనమాట. సో చదువుతుంటే మనము నార్మల్ గా ఏ బుక్ అయినా సరే చదువుతున్నామంటే విజువలైజేషన్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఒక స్టోరీ బుక్ చదువుతుంటాం అనుకోండి, అరే నేను అక్కడ ఉంటే ఎలా ఉంటాను అన్న విజువలైజేషన్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. అలానే ఆధ్యాత్మిక పరంగా బుక్స్ మనం చదువుతూ ఉన్నామంటే ఆ మాస్టర్ గురించి మనం ఎంతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యోగి ఆత్మకథ, యోగానంద పరమహంస గారు, అందులో చాలా అంటే చాలా సాధన చేసిన యోగుల గురించి ఉంది. వాళ్ళ ఒక ఇన్ఫర్మేషన్ చదువుతుంటే అరే వాళ్ళు ఇలా ఉన్నారా, వాళ్ళు ఆ సాధన చేసేటప్పుడు మనకు ఆటోమేటిక్ గా విజువలైజేషన్ వచ్చేస్తుంది. ఆ విజువలైజేషన్ తోనే ఎంతో ఎనర్జీస్ మనం రిసీవ్ చేసుకుంటాము.
అండ్ మనము కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనం ఫేస్ చేయకపోయినా కూడా ఆ చదవడంతోనే మనకు ఆ ఆత్మస్థితి అన్నది పెరుగుతూ పోతూ ఉంటుంది సార్. అందుకనే మనము బుక్ రీడింగ్ అన్నది చేయాలి. స్వాధ్యాయ అంటే సెల్ఫ్ చెక్ లేదా బుక్ రీడింగ్ ఖచ్చితంగా ఉండాలి సార్. What is the best way for doing self-check? సార్ మీ వాయిస్ కొంచెం వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట చెప్తారా సార్? What is the best way to do a self-check? బెస్ట్ వే టు డూ అ సెల్ఫ్ చెక్ అంటే నిన్నటికి మీకి వాళ్ళు ఎలా ఉన్నారు మీరు మిమ్మల్ని అనలైజ్ చేయడము. బుక్ రీడింగ్ చేయండి సార్, మీకు బుక్ రీడింగ్ తో తెలిసిపోతుంది. రికమెండ్ చేస్తారా మేడం? అంటే ఇక్కడ మనకి మహాబీర్ పిరమిడ్ లో మనకి లైబ్రరీ ఉంది. యాక్చువల్లీ అక్కడ పిరమిడ్ లో మెడిటేషన్ చేసుకుంటే నాకు అందులో కూడా చాలా బాగా కుదురుతుంది అన్నమాట మెడిటేషన్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను మళ్ళీ జాబ్ బిజీ వల్ల వెళ్ళబోతున్నాను. బట్ కొంతసేపు బుక్ రీడింగ్ చేసి తర్వాత మెడిటేషన్ చేసుకుంటాను మీరు చెప్పినట్టు. సో కొన్ని మంచి బుక్స్ రికమెండ్ చేస్తే ఖచ్చితంగా సార్ ఆ గ్రూప్ లో పంపిస్తాను సార్ నేను. ఫస్ట్ మనకు చాలా ఒక యోగి ఆత్మకథ బుక్ బాగుంది. మళ్ళీ టాకరం శరడైరన్ రాసిన బుక్స్ చాలా బాగున్నాయి. మళ్ళీ లోబసంగి రంప వాళ్ళు రాసిన బుక్స్ చాలా బాగున్నాయి. అవి టైటిల్స్ తో పాటు అవన్నీ కూడా నేను మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను. చెప్పండి సురేష్ సార్. మేడం, ఇది ఇన్ని రోజులు పూజలు చేయడం కానీ ఇంకేం చేయడం కానీ సంకల్పం చెప్పుకుంటాం. నేను ఎప్పుడు కానీ భగవంతుని ఇది కావాలని కోరుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భగవంతునికి పరమాత్మకి తెలుసు మనకి ఏ టైంలో ఏం కావాలో అది ఇస్తుంటాడు. ఇప్పుడు ఈ ధ్యాన దీనిలోకి వచ్చిన తర్వాత సంకల్పం ఎలా చెప్పుకోవాలి? అది నాకు కోరికలు అంటూ ఏం లేదు. పరమాత్మని అన్ని టైం టు టైం ప్రతిదీ సెట్ చేస్తుండ్రు. అది ఎంత పెద్ద కష్టం కానీ ఎంత సంతోషం కానీ అది పీస్ఫుల్ గా దీనిలో వెళ్ళిపోయి ఈ ధ్యాన పద్ధతిలో సంకల్పం ఎలా చేసుకోవాలి? అది అంటే కోరికలు లేకుండా సంకల్పం. కోరికలు లేకుండా కూడా సంకల్పం చేసుకోవాలంటే ఈ విశ్వ కళ్యాణం గురించి నా వంతు నేను సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి అన్న సంకల్పం మీరు చేసుకుంటూ ఉంటే దానికి తగిన విధంగా మీకు పరిస్థితులు సిచ్యుయేషన్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ అయ్యి అలానే మేనిఫెస్ట్ అవుతారు. మీ యొక్క ఆత్మ ప్రణాళిక విశ్వ ప్రణాళికతో ఏకమై మీరు అటువైపు అడుగులేయడానికి సహాయం అవుతుంది సార్. ఎందుకంటే ఈ సంకల్పంలో ఈ బ్రాహ్మణ్స్ కానీ మా ఇంట్లో కానీ అందరు నన్ను తిడతాను, నువ్వు ఎందుకు కోరుకోవు, ఇంత కష్టం ఉంది కదా ఈ కోరుకోరు అంటే. నేను ఎప్పుడు కోరను అన్నట్టు అందరు పిచ్చోన్ లెక్క చూసి అది దాని గురించి అట్లా అడిగినాను. అదే సార్, విశ్వ కళ్యాణానికై సంకల్పం చేస్తే చాలు సార్. మరి విశ్వ కళ్యాణానికై నేను సంకల్పిస్తున్నాను అని మీరు అనుకుంటే చాలు సార్. ఇందులో అడ్వాన్స్ ఇంకా ఏమన్నా ఈ ధ్యానంలో అడ్వాన్స్ ఇంకా మన స్టేజెస్ ఏమన్నా ఉన్నాయా? మీరు ధ్యాన సాధన చేస్తూ ప్రతిరోజు ఔన్నత్యాన్ని పొందుతూ ఉంటారు. బుక్స్ మీరు చాలా బుక్స్ ఉన్నాయి సార్. నేను అది సార్తో మాట్లాడి వాట్సాప్ లో షేర్ చేస్తాను. నక్షత్ర మిత్రులని, సూక్ష్మ శరీర యానం అని ఇలా చాలా బుక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకు గూగుల్ డ్రైవ్ లో ఒక లింక్ ఉంది, అది మీరు పోస్ట్ చేయండి. దానిలో 15-20 బుక్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఇప్పుడు ఇవన్నీ అందులో ఆ లింక్ ఒకటి షేర్ చేస్తే అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చూస్తున్నాను. ఇంతకుముందు శివ గారు కూడా చెప్పినాను, ఆయన పెడతా అన్నారు, పెట్టలేదు. ఇది ఆ లింక్ ఒకటి షేర్ చేస్తే మీరు అన్ని బుక్స్ పెట్టని అవసరం లేదు, ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అందరూ. ఎస్ సార్, షూర్ సార్. దాన్ని రీసెండ్ చేయమని నేను అడుగుతాను సార్. సో ఆ బుక్స్ అన్ని కూడా మీరు చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది సార్. ఇప్పుడు మొదలు పెట్టిన మేడం తులసి దళం తోటి మొదలు పెట్టాను బుక్. అద్భుతమైన బుక్ తోనే స్టార్ట్ చేశారు సార్ మీరు. శివ గారు చెప్పినారు ఒక రోజు తులసి దళం తోటి చేస్తే బాగుంటుంది అంటే తులసి దళం తోటి చెప్పిన. ఇంకోటి టెలిగ్రామ్ అని చెప్పిన కదా మేడం, అందులో పిఎంసి ఛానల్ ఉంది ఒకటి. అందులో రోజు యోగి ఆత్మకథ ఆడియోలు పోస్ట్ చేస్తారు. మరి పత్రిజీ గారి కూడా పోస్ట్ చేస్తుంటారు. అందు గురించి నేను టెలిగ్రామ్ ది అడిగినా అన్నట్టు.
షూర్ సార్, నేను ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్, ఇంకా సమయం ఉంది, కానీ నేను తొందరగా కాలేజ్కి వెళ్ళడం గురించి ఇవాళ ఈ సెషన్ ఇక్కడితో క్లోజ్ చేసుకున్నాం మాస్టర్స్. ఇంకా ఎవరైనా తమ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే డౌట్ కానీ ఒక 2 నిమిషాల లోపల చెప్పగలిగేటైతే చెప్పండి, లేదంటే సెషన్ ని క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్. మరి నెక్స్ట్ మే 1వ తేదీ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకు 21 days. మరి నెక్స్ట్ మంత్ పిరమిడ్ వ్యాలీలో 21, 22, 23 బుద్ధ పూర్ణిమ గురించి అద్భుతమైన మనకి ఇక్కడ హైదరాబాద్ కడతల్లో ఎలాగ ధ్యాన మహాయాగం అని జరుగుతుందో అలాగే 3 days ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో, బెంగళూరు దగ్గర ఉన్న పిరమిడ్ వ్యాలీలో ధ్యాన మహాయాగం అన్నది జరుగుతుంది మాస్టర్స్. చాలా చాలా అద్భుతమైన మాస్టర్స్ అందరూ కూడా అక్కడ చేరడం జరుగుతుంది. ఆ అద్భుతమైన ఫుల్ మూన్ డే ఎనర్జీస్, మళ్ళీ ఆ రోజు విశిష్టత ఏమైతే ఉందో అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో వీలైనంత వరకు ఆ రోజు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి మాస్టర్స్. సో ఇంతటితో ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా, మరి అలాగే ఈ ఒక ప్లాట్ఫామ్ కు ఈ వేదికను సృష్టించిన రంగస్వామి సార్ కూడా, మరి అలాగే ఇదన్నిటికీ కూడా అంకురార్పణ చేసిన మన గురుగారు పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారంలో తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.